హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజైతే నేను విక్టరీ ZXi ఆప్షనల్ యొక్క రివ్యూ అయితే చేయబోతున్నాను. విక్టోరీస్ బేస్ మోడల్ వచ్చేసి మనకి 3 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. విక్టోరీస్ టాప్ మోడల్ వచ్చేసి మనకి 9 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మనకి విక్టోరీస్‌లో వేరియంట్స్ విషయానికి వస్తే LXi, VXi, ZXi ఆప్షనల్ మరియు ZXi ప్లస్ వేరియంట్స్ అయితే ఉన్నాయి. మన ముందు ఉన్న వేరియంట్ వచ్చేసి మారుతి సుజుకి విక్టరీ ZXi ఆప్షనల్ ఆటోమేటిక్ వేరియంట్ ఇది. 6 స్పీడ్ ఆటోమేటిక్. మాన్యువల్‌లో వచ్చేసి మనకి 5 గేర్స్ అయితే ఉంటాయి. మనకి విక్టోరీస్ బేస్ మోడల్ నుంచి అయితే 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 6 ఎయిర్ బ్యాగ్స్ మరియు ABS, EBD ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ కరెంట్ రివ్యూలో నేనైతే ఇంటీరియర్స్, ఎక్స్టీరియర్స్, ఇంజన్ స్పెసిఫికేషన్స్, ఫ్యూచర్స్, ఆన్ రోడ్ ప్రైస్ గురించి అయితే చెప్తాను. ఈ రివ్యూ స్టార్ట్ చేసే ముందు స్పెషల్ థ్యాంక్స్ టు మారుతి సుజుకి అరీనా, గట్కేసర్ సౌత్ బ్రాంచ్. గట్కేసర్ నియర్ బై ఉన్న వాళ్ళు ఎవరైనా మారుతి కార్స్లో ఇంట్రెస్ట్ ఉంటే గట్కేసర్ షోరూమ్ అయితే విజిట్ అయిపోండి. ఫస్ట్ కీస్ విషయానికి వస్తే కీస్లో ఏ డిఫరెన్స్ అయితే లేదు. ప్రీవియస్ కార్స్లో ఏ కీస్ అయితే ఉన్నాయో అదే కీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. విక్టోరీస్ లెంత్ వచ్చేసి 4360, హైట్ వచ్చేసి 1655, విడ్త్ వచ్చేసి 1795 అయితే ఉంది. విక్టోరీస్ వచ్చేసి మనకి ఈవీటారా డిజైన్లో అయితే ఉంటుంది. లుక్స్ వచ్చేసి మనకి నాకైతే ఫ్రంట్ లుక్ వచ్చేసి కొంచెం ఫోక్స్ వ్యాగన్ టైగాన్లోకి అయితే కనిపిస్తుంది. మన ముందు ఉన్న వేరియంట్ వచ్చేసి ZXi ఆప్షనల్ వేరియంట్. ZXi ఆప్షనల్కి ZXiకి డిఫరెన్స్ ఏంటంటే ZXi ఆప్షనల్లో మనకి సన్ రూఫ్, పానరామిక్ సన్ రూఫ్ అయితే ఉంటుంది. ZXiలో మనకైతే పానరామిక్ సన్ రూఫ్ అయితే ఉండదు. ఫ్రంట్ లుక్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉంది. న్యూ లుక్ అయితే తీసుకొచ్చారు. ఫ్రంట్ చూసుకుంటే హెడ్ లైట్స్ అయితే మనకి LED అయితే ప్రొవైడ్ చేశారు. ఫాగ్ లైట్స్ కూడా LED అయితే ప్రొవైడ్ చేశారు. లోయర్ బంపర్ వచ్చేసి మనకి ఫ్లాట్ బ్లాక్ కలర్లో అయితే ఉంది. ఫ్రంట్లో చూసుకుంటే మనకైతే సుజుకి లోగో అయితే ఉంటుంది. సైడ్ ప్రొఫైల్ వచ్చేసి మనకి టైర్ సైజ్ వచ్చేసి 215/60 R17 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బేస్ మోడల్ నుంచి అయితే మనకి 17 ఇంచ్ వీల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. విక్టోరీ ZXi మరియు ZXi ఆప్షనల్లో మనకైతే బ్లాక్ కలర్ అలా వీల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి విక్టోరీస్ వచ్చేసి లెంత్ వైజ్ మనకైతే సేమ్ గ్రాండ్ విటర్ అంత సైజ్ అయితే ఉంటుంది. విక్టోరీస్ బేస్ మోడల్ నుంచి అయితే మనకి పుష్ స్టార్ట్ బటన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కీలెస్ ఎంట్రీ ఉంటుంది. బేస్ ఫ్రంట్ డోర్ హ్యాండిల్స్ వచ్చేసి రిక్వెస్ట్ సెన్సర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ వేరియంట్లో మనకి ZXi ఆప్షనల్ సన్ రూఫ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆటో ఫోల్డింగ్ ఓవర్ వ్యామ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. రిక్వెస్ట్ సెన్సార్ అయితే ఉంటుంది మనకైతే. మనమైతే బ్యాక్ ప్రొఫైల్ అయితే చూసుకుంటే మనకైతే ZXi ఆప్షనల్ వేరియంట్లో మనకైతే బ్లాక్ కలర్ అలా వీల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. టాప్ అండ్ ZXi ప్లస్ వేరియంట్లో మనకి క్రోమ్ అలా వీల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మిడ్ సైజ్ SUV సెగ్మెంట్లో విక్టోరీస్ వచ్చేసి మనకి ఎలక్ట్రానిక్ టైల్ గేట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మిడ్ సైజ్ SUVస్లో మనకి క్రీటా, బ్రీజా మరియు కియా వచ్చేసి మనకి ఎలక్ట్రానిక్ టైల్ గేట్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. మనకి VXi వేరియంట్ నుంచి అయితే మనకైతే కనెక్టింగ్ టైల్ గేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకైతే సుజుకి లోగో అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ పార్కింగ్ కెమెరా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ కెమెరా వచ్చేసి మనకి VXi వేరియంట్ నుంచి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ వాషర్ డిఫాగర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. LED ఇండికేటర్స్ ఫ్రంట్ బ్యాక్ ఉంటాయి. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి మనకి 45 లీటర్స్ అయితే ఉంది. CNG ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి మనకి 55 kgs వరకు అయితే ఉంటుంది. CNG టాప్ మోడల్ వచ్చేసి మనకి ZXi CNG అయితే ఉంటుంది. టాప్ మోడల్ ZXi ప్లస్లో మనకైతే CNG అయితే ఉండదు. ZXi CNG అయితే ఉంటుంది. మనకి మైలేజ్ విషయానికి వస్తే మనకైతే పెట్రోల్ మాన్యువల్లో 21 అయితే మైలేజ్ ఇస్తుంది. స్ట్రాంగ్ ఈవీటీలో మనకైతే 28 వరకు అయితే మైలేజ్ ఇస్తుంది. CNG విషయానికి వస్తే CNG 27.2 అయితే మైలేజ్ ఇస్తుంది. ఇప్పుడైతే మనం ఇంజన్ స్పెసిఫికేషన్ గురించి అయితే చూద్దాం. మనకి డోర్ హ్యాండిల్స్ వచ్చేసి మనకైతే బేస్ మోడల్కి అయితే బ్లాక్ డోర్ హ్యాండిల్స్ అయితే వస్తాయి. VXi నుంచి అయితే బాడీ కలర్ తోటి అయితే వస్తాయి. బోనెట్ ఒకసారి ఓపెన్ చేద్దాం. ZXi ఆప్షనల్ వచ్చేసి మనకి 1.5 లీటర్ న్యాచురల్ ఆస్పెక్ట్ స్మార్ట్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకి 4 సిలిండర్ ఇంజన్ అయితే ఉంటుంది. 103 bhp పవర్ ఇంకా 139 Nm ఆఫ్ టార్క్ అయితే రిలీజ్ చేస్తుంది. మనకి ఈ వేరియంట్ ZXi ఆప్షనల్ వేరియంట్ వచ్చేసి మనకి ఎక్స్ షోరూమ్ ప్రైస్ 15,25,000 అయితే ఉంది. ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి మనకి 19,33,000 అయితే ఉంది. ప్రీవియస్ అరీనా కార్స్ తోటి పోలిస్తే ఈ కార్లో మనకి స్టీరింగ్ వీల్ అయితే చేంజ్ చేశారు. ఇంకా ఫ్రంట్ లుక్ అయితే డిఫరెంట్గా చేంజ్ అయిపోయింది. కొత్త లుక్ అయితే తీసుకొచ్చారు. మనకి టైల్ గేట్ చూసుకుంటే మనకి టైల్ గేట్లో నాకైతే ఈ ఫీచర్ బాగా నచ్చింది. టైల్ గేట్ ఓపెన్ చేయాలంటే మనకైతే కీస్ మీద ఉన్న టైల్ గేట్ బటన్ అయితే లాంగ్ ప్రెస్ చేస్తే మనకైతే టైల్ గేట్ అయితే ఓపెన్ అవుతుంది చూసుకోవచ్చు మీరు. ఎలక్ట్రిక్ టైల్ గేట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు విక్టోరీస్. ZXi ఆప్షనల్లో మనకైతే
మళ్ళీ క్లోజ్ చేయాలంటే సేమ్ బటన్ని ప్రెస్ చేస్తే లాంగ్ ప్రెస్ చేస్తే మనకైతే క్లోజ్ అయిపోతుంది. మనకి గెస్చర్ కంట్రోల్ నుంచి కూడా మనకైతే డిక్కీని మనం ఓపెన్ చేయొచ్చు, చూసుకోవచ్చు. గెస్చర్ కంట్రోల్ లెగ్స్ తోటి మనం ఇట్లా అంటే లెగ్ తోటి ఇట్లా డ్రాగ్ చేస్తే మనకైతే ఓపెన్ అయిపోతుంది డిక్కీ. చూసుకోవచ్చు మనకి డిక్కీ అయితే స్పేస్ అయితే చాలా బాగుంది. మనకి డిక్కీలో వచ్చేసి మనకి పార్షల్ ట్రే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. స్పేర్ వీల్ అయితే రాదు, స్పేర్ వీల్ కాస్ట్ కటింగ్లో వెళ్ళిపోతుంది. స్పేర్ వీల్ కోసం అయితే మనకైతే స్పేస్ అయితే ఉంది. టూల్ కిట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. స్పేర్ వీల్ కోసం ప్లేస్ అయితే ఉంది. మనం ఇక్కడ చూసుకుంటే హాలోజన్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఛార్జింగ్ సాకెట్ కూడా ఉంది బ్యాక్ సైడ్. మనం ఎలక్ట్రిక్ టైల్ గేట్ని క్లోజ్ చేయాలంటే ఇక్కడ ఒక బటన్ ఉంటుంది. బటన్ ప్రెస్ చేస్తే మనకి ఎలక్ట్రిక్ టైల్ గేట్ అయితే క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ మనం చూసుకుంటే స్మార్ట్ హైబ్రిడ్ బ్యాజింగ్ అయితే ఉంటుంది, ఎందుకంటే ZXi ఆప్షనల్ వేరియంట్. ఇప్పుడు ఇంటీరియర్ విషయానికి వద్దాం. ఇంటీరియర్ మనకి డ్రైవర్ సైడ్ డోర్ సైడ్ కంట్రోల్స్ వచ్చేసి మనకి పవర్ విండో స్విచెస్ అయితే ఉన్నాయి. లాక్ అన్లాక్ బటన్స్ అయితే ఉన్నాయి. డోర్ హ్యాండిల్స్ వచ్చేసి మనకి క్రోమ్ డోర్ హ్యాండిల్స్ అయితే ఉన్నవి. మొత్తం లెజర్ ఫినిష్ తోటి అయితే వచ్చింది. లెజర్ స్టిచెస్ తోటి అయితే వచ్చింది. హార్డ్ ప్లాస్టిక్ వాడారు పైన. డోర్ అయితే క్లోజ్ చేద్దాం. లెదర్ స్టిచెస్ తోటి వచ్చినాయి మొత్తం. ఇంటీరియర్ వచ్చేసి మనకి లైట్ బ్రౌన్ థీమ్ తోటి అయితే వచ్చింది. ఈ వేరియంట్ లో మనకి ZXi ఆప్షనల్ కాబట్టి మనకి పానరామిక్ సన్ రూఫ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ZXi లో అయితే సన్ రూఫ్ అయితే ఉండదు. మీకు పర్టికులర్ గా సన్ రూఫే ఇష్టం అయితే మీరైతే ZXi ఆప్షనల్ వేరియంట్ కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఒకసారి కార్ని అయితే స్టార్ట్ చేద్దాం. మనకి కార్ స్టార్ట్ చేయగానే మనకి ఇక్కడ డిస్ప్లేలో చూసుకోవచ్చు మనకి సుజుకి లోగో అయితే వస్తుంది. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వచ్చేసి మనకి 7-inch ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ZXi ఆప్షనల్ వరకు అయితే బేస్ మోడల్ నుంచి ZXi ఆప్షనల్ వేరియంట్ వరకు 7-inch ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. టాప్ అండ్ మనకి ZXi ప్లస్ లో వచ్చేసి మనకి 10.1 inch అయితే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ZXi ఆప్షనల్ లో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వచ్చేసి స్మార్ట్ ప్లే ప్రో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ZXi ప్లస్ లో వచ్చేసి స్మార్ట్ ప్లే ప్రో X అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ లో మనకైతే మైలేజ్ అయితే షో చేస్తుంది. మైలేజ్, టైర్ ప్రెజర్ అన్ని షో చేస్తుంది. టచ్ అయితే చాలా స్మూత్ గా ఉంది. ఏసీ కంట్రోల్స్, వాల్యూమ్ కంట్రోల్స్ వచ్చేసి మనకి ఫిజికల్ బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. గేర్ బాక్స్ అయితే చూసుకుంటే ఇది ఆటోమేటిక్ 6-speed ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఇది. ఈసారి సుజుకి వాళ్ళు అయితే స్టీరింగ్ అయితే డిఫరెంట్ గా చేంజ్ చేశారు. లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే మనకైతే వాల్యూమ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. రైట్ సైడ్ లో వచ్చేసి క్రూజ్ కంట్రోల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. హెడ్ లైట్స్ వచ్చేసి మనకి ఆటో హెడ్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వచ్చేసి మనకి వైర్లెస్ కార్ప్లే ఇంకా ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ అయితే ఉంటుంది. మనకి ఇక్కడ ఫ్రంట్ లో చూసుకుంటే వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఇక్కడ చూసుకుంటే ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ అయితే ఇస్తున్నారు. మాన్యువల్ అయితే ఉండదు. ఇక్కడ మనకి ఛార్జింగ్ సాకెట్స్ అయితే చూసుకోవచ్చు. 12 watt ఇంకా 120 watt ఛార్జింగ్ సాకెట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. USB A type పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ అయితే మనకి ఇక్కడ చూసుకుంటే 12 watt అయితే ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 120 watt కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. IRVM వచ్చేసి మనకి ఆటో డిమ్మింగ్ IRVM అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి సీట్స్ అయితే చూసుకుంటే ఫ్యాబ్రిక్ సీట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఆమ్రెస్ట్ అయితే చూసుకుంటే స్లైడింగ్ ఆమ్రెస్ట్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకైతే పెడల్స్ చూసుకుంటే డెడ్ ప్యాడల్ ఒకటి, మనకి యాక్సిలరేటర్ ప్యాడల్ ఒకటి, బ్రేక్ ప్యాడల్ ఒకటి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. గ్లో బాక్స్ విషయానికి వస్తే మనకైతే గ్లో బాక్స్ అయితే డీసెంట్ స్పేస్ అయితే ఉంది. గ్లో బాక్స్ లో కూడా మనకి టాప్ లో చూసుకుంటే సన్ గ్లాస్ హోల్డర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సన్ రూఫ్ మీరు ఓపెన్ చేయాలనుకుంటే ఇలా బ్యాక్ కి డ్రాగ్ చేస్తే మనకైతే సన్ రూఫ్ అయితే ఓపెన్ అయిపోతుంది. మీకు పర్టికులర్ గా సన్ రూఫే కావాలనుకుంటే మీరైతే ZXi ఆప్షనల్ వేరియంట్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ZXi లో ఎందుకంటే మనకి సన్ రూఫ్ అయితే ప్రొవైడ్ అయ్యారు. ZXi లో సన్ రూఫ్ మనకి క్లోజ్ చేయాలంటే ఇలా అయితే మనం ముందుకి డ్రాగ్ చేసి సన్ రూఫ్ అయితే క్లోజ్ అయిపోతుంది. చూసుకోవచ్చు మీరు. రీడింగ్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ 2 రీడింగ్ లైట్స్.
ఈ వేరియంట్ వచ్చేసి మనకి 6 స్పీడ్ ఆటోమేటిక్ వేరియంట్ అయితే ఉంటుంది. మాన్యువల్ వచ్చేసి మనకి 5 గేర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనం సన్ వైజర్స్ అయితే చూసుకుంటే మనకైతే మిర్రర్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి ZXi ప్లస్ వేరియంట్ వచ్చేసి మనకైతే లైట్ కూడా వస్తుంది. స్టీరింగ్ వీల్ వచ్చేసి మనకి టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అయితే అడ్జస్ట్మెంట్ ఉంటుంది. మ్యూజిక్ సిస్టమ్ విషయానికి వస్తే ZXi ప్లస్లో మనకి ఇన్ఫినిటీ ప్రీమియం సౌండ్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 8 స్పీకర్స్ మరియు సబ్-వూఫర్ కూడా ఉంటుంది ZXi ప్లస్లో. మనకి ZXiలో వచ్చేసి జస్ట్ మనకి 2 స్పీకర్స్ అయితే ఉంటవి. 2 ట్విటర్స్ అయితే ఉంటవి. 2 ట్విటర్స్ మరియు 2 స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ZXi వేరియంట్లో. ఓన్లీ ZXi ప్లస్ వేరియంట్లో మాత్రం 8 స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనమైతే ఇప్పుడు రేర్ క్యాబిన్కి అయితే వెళ్దాం. సీట్స్ వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ సీట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డోర్కి వచ్చేసి మనకి మిర్రర్ అడ్జస్ట్మెంట్ స్విచెస్ అయితే ఉన్నాయి. హ్యాండిల్స్ వచ్చేసి క్రోమ్ హ్యాండిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. లెగ్ రూమ్ వచ్చేసి చాలా డీసెంట్ స్పేస్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ మనకి ఏసీ వెంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. పానోరామిక్ సన్రూఫ్ చూసుకోవచ్చు మీరైతే. మనకి మిడిల్లో చూసుకుంటే ఆమ్రెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు విత్ 2 కప్ హోల్డర్స్. 3 హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడైతే మనకి హాలోజన్ లైట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. గ్రాబ్ హ్యాండిల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ సైడ్ కూడా మనకి హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఉంటుంది. బ్యాక్ నుంచి వెళ్తే మనకైతే ఇంటీరియర్ లుక్స్ అయితే చూసుకోవచ్చు. ఒకసారి డాష్ బోర్డ్ లుక్ అయితే చూసుకోవచ్చు. చాలా చాలా ప్రీమియంగా అయితే ఉంది డాష్ బోర్డ్ లుక్ అయితే. మనకి సీట్స్ అయితే మనకి 60-40 స్ప్లిట్ సీట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రైస్ విషయానికి వస్తే మనకైతే ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 15,25,000 అయితే ఉంది. ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి మనకైతే 19,33,000 అయితే ఉంది. ఈ రివ్యూ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్, షేర్ చేయండి. ఇలాంటి ఆటోమేటివ్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.